యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. 45 ఏళ్ళు వచ్చినా ప్రభాస్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటి వరకు లెక్కలేని అన్ని రూమర్స్ వచ్చాయి. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటాడు అని అప్పట్లో ప్రచారం జరిగింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి 5 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ పెళ్లి మాత్రం జరగలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రభాస్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో ప్రభాస్ బాలయ్య అన్స్టాపబుల్ షోకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో గోపీచంద్ బాలయ్య కలిసి ప్రభాస్ ని సరదాగా ఆట పట్టించారు. ఆ టైంలో ప్రభాస్ కి రామ్ చరణ్ ఫోన్ చేసి ఫన్నీగా మాట్లాడిన విషయం తెలిసిందే. రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. రామ్ చరణ్ ని బాలయ్య ప్రభాస్ గురించి ప్రశ్నించారు. ప్రభాస్ గురించి చర్చ జరిగిన ప్రతిసారి వినిపించే మొదటి ప్రశ్న అతడి పెళ్లి ఎప్పుడు అని. బాగా క్లోజ్ అయితే తప్ప వేరే వాళ్ల పెళ్లి విషయాల గురించి ఇతర హీరోస్ స్పందించరు. ప్రభాస్ కి చరణ్ బాగా క్లోజ్ కాబట్టి సంచలన మ్యాటర్ ని లీక్ చేశారు. ప్రభాస్ అతి త్వరలో బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టుగా రామ్ చరణ్ రివీల్ చేశారు. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయింది అంటూ రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ విషయం చెప్పేశారు. ఇక అమ్మాయి వివరాలు కూడా రామ్ చరణ్ లీక్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గణపవరంకి చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ చేసినట్టుగా రామ్ చరణ్ తెలిపారు. ఈ ఎపిసోడ్ జనవరి 14న ప్రసారం కాబోతుంది. ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ ఇంకా ఎలాంటి విషయాలు లీక్ చేశాడో తెలియాలంటే అన్స్టాపబుల్ షో చూడాల్సిందే. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్, నాగ చైతన్య, నాని ఇలా అందరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ప్రభాస్ మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు. గతంలో ప్రభాస్, అనుష్క గురించి ఎలాంటి రూమర్స్ వచ్చాయో తెలిసిందే. మొత్తంగా ప్రభాస్ పెళ్లి వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది ఇప్పుడు.